ఆయన తన కోసం చేసుకోలేదు. కేవలం మానవ కళ్యాణం కోసం, మానవ శ్రేయస్సు కోసం చేసిన విశ్వ కార్యక్రమాలు. అందులో ఈ బ్లూ బస్ యాత్ర కూడా. ఎందుకంటే ఈ బ్లూ బస్ యాత్ర నేను చదివినప్పుడు ప్రభువు ఎంత తాపత్రయపడతాడు ఒక ఆత్మని తనలో కలుపుకోవడానికి అన్నది నాకు అవగతమైంది. ఎంత అద్భుతంగా ఈ యాత్రా విశేషాలు రాశారంటే మెహర్ ప్రభు చరిత్రలో. కానీ మనకి సమయాభావం వల్ల నేను కొంచెం క్లుప్తంగా దీన్ని ఒకసారి పరిచయం చేసుకుందాం. అంటే మనకి చూసుకుంటే అండి బాబా జీవితంలో ప్రతి నెల పండగ రోజులున్నాయి. బాబా మానవాళి కోసం చేసిన ప్రతి విశ్వ కార్యక్రమం గూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విశ్వ కార్యక్రమం ద్వారా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చుమాట. మనకు పండగలు అంటే ప్రభువు మన కోసం చేసిన ఒక అక్షర ఫలకం విసర్జించడం గాని, అక్షర ఫలకాన్ని పట్టుకోవడం గాని, అలాగే బాబా మౌనం దాల్చడం గాని, మౌనం ఆరంభించడానికి ఏం జరిగింది? ఇలా అద్భుతమైన సంఘటనలన్నీ కూడా మనం సెలబ్రేట్ అంటే ఆ రోజు తలుచుకుని తండ్రి ఒక్క మానవాళి కోసం నువ్వు ఇంత దయ, ప్రేమ చూపించి, ఇంత త్యాగనిరతిని చూపించావా అని చెప్పి ఒక కృతజ్ఞత తెలపడం అన్నమాట. అది తలుచుకోవడం వల్ల ఏమవుతుందంటే, భగవంతుడైన మెహర్ బాబా దరికి చేరడానికి మరింత సహకరిస్తాయండి ఇలాంటి సంఘటనలన్నీ కూడా. అందుకే ఏ నెలలో ఏదున్నా కూడా అది మనం సెలబ్రేట్ చేసుకుంటే ప్రభువుని మరింత ప్రేమించడానికి అవకాశం దొరుకుతుంది కనుక, ఈ నెలలో అంటే డిసెంబర్ నెలలో చాలా ప్రాముఖ్యత. మెహ్రా బర్త్‌డే ఉంది, మణిజా బర్త్‌డే ఉంది. ఈ బ్లూ బస్ ఉంది. చాలా అద్భుతమైన సంఘటనలున్నాయి. కానీ ఈ రోజు సంతరించుకుని ఈ డిసెంబర్ 8వ తేదీనే బాబా ఈ బ్లూ బస్ యాత్రకి నిర్ణయించుకున్నారు కనుక, అది ఈ రోజు అయింది కనుక, దాని గురించి విశేషాలు మనం తెలుసుకుందాం. బాబా తన విశ్వ కార్యక్రమంలో భాగంగా చేసిన ప్రయాణాలకు వాడిన బ్లూ బస్ యాత్ర. ఆ బ్లూ బస్ యాత్ర ఎప్పుడు స్టార్ట్ అయింది? 1938 సంవత్సరం అండి. 1900 ఒక్క నిమిషం. 1938 డిసెంబర్ 2వ తారీఖున దీన్ని ప్రారంభించారు. దీని ముందు ఏం జరిగింది? అసలు ఈ బ్లూ బస్‌లో ఎవరెవరు ప్రయాణం చేశారు? ఈ బ్లూ బస్‌లో 3 సంఘటనలు కూడా చాలా అద్భుతమైన సంఘటనలు జరిగాయి. బాబా కూడా స్వయంగా కథ చెప్పిన సంఘటన. ఇవన్నీ కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మెహర్ బాబా విశ్వ కార్యక్రమంలో ఈ బ్లూ బస్ టూర్సు ఒక ప్రత్యేకమైన దశ అని రాస్తున్నారు. బ్లూ బస్‌లో చేసిన ప్రయాణాలు 1934 డిసెంబర్‌లో మొదలయ్యి 1941 నవంబర్ వరకు కొనసాగాయి అంటున్నారు. ఆ ప్రయాణాల్లో బాబా తన సన్నిహిత తూర్పు మరియు పశ్చిమ మహిళా శిష్యురాళ్ళతో కలిసి భారతదేశంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రత్యేకంగా నిర్మించబడిన నీలిరంగు బస్సులో బాబా మరియు స్త్రీలు 4 ప్రయాణాలు చేశారు. అంటే ఈ బ్లూ బస్‌తో బాబా చేసిన ప్రయాణాలు 4 అది ఎప్పుడు మొదటి ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1938 డిసెంబర్ 8వ తేదీన దీన్ని ప్రణాళిక వేశారు బాబా. ఈ బ్లూ బస్‌లో ప్రయాణించారు కనుక ఆ ప్రయాణాలకు బ్లూ బస్ టూర్స్ అని పేరు వచ్చింది. ఎందుకంటే ఆ బస్సులోనే బాబా పర్యటన అంతా జరిగింది కనుక, ఆ బస్సు నీలి రంగులో ఉంది కనుక దానికి బ్లూ బస్ టూర్స్ అని పేరు పెట్టారు. మొదటి పర్యటన ఎప్పుడు చేశారు? 1938 డిసెంబర్ 8ని ప్రారంభమైంది. అప్పుడు ఏ టూర్‌లు వెళ్లారు అంటే హైదరాబాదు, జబల్పూరు, బెనారస్, ఆగ్రాలలో మజిలీ చేసి ఉత్తరాన గమ్యస్థానమైన ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుండి దక్షిణం వైపు ప్రయాణించి అజ్మీరు, జైపూరు, భోపాలు, జబల్పూరు, కుల్దాబాదుల్లో ఆగుతూ ఎప్పుడు మళ్ళీ మెహ్రాబాద్‌కి తిరిగి వచ్చారు అంటే 1939 మే 25న మెహ్రాబాద్‌కి తిరిగి వచ్చారు అని రాశారిక్కడ. అంటే తర్వాత బాబా రెండో పర్యటన, మూడో పర్యటన, నాలుగో పర్యటన కూడా చేశారు. కానీ ఇది మొదటి పర్యటన కనుక ముందు మొదటి పర్యటన విశేషాలు తెలుసుకుందామండి. ఈ మొదటి బ్లూ బస్ టూర్‌లో బాబా బృందంలో ఎవరెవరున్నారు అంటే స్త్రీలు మెహ్రా, మణి, నాజా, ఖుర్షద్, సోనామసి, వాలూపవర్, మన్సారి, గైమాయి, మను, మెహ్రూ జస్సావాలా, కాకు, ఎలిజబెత్, హెడీ, హెలెన్, ఐరన్, కిట్టి, నదీనే, నాని, నోరినా, రానో ఇంతమంది స్త్రీలు బాబాతో పాటు ప్రయాణం చేశారండి. ఈ ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను బాబా స్త్రీలందరికీ వివరించారు. అవేంటంటే వారు నిర్వహించవలసిన బాధ్యతల గురించి బాబా వాళ్ళకి ముందుగానే చెప్పి అప్పగించారట. అంటే నువ్వు ఈ పనులు చెయ్యాలి అని చెప్పి ఈ స్త్రీలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత అప్పగించారు బాబా. ప్రయాణంలో వెంట తెచ్చుకున్న సరంజామా
బస చేసే చోట ఆ చోట్లో ఈ సామాన్లు విప్పడం, తిరిగి సర్దుకోవడం వంటి పనులను రానోకి అప్పగించారు బాబా. ఇక కిట్టి దేవికి భోజన సదుపాయాలు, ఆహారానికి సంబంధించిన పనులు చూసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించారు బాబా. బస్సుని చాలా వరకు ఎలిజబెత్ నడిపేది. ఆమె పక్కన ముందు సీటులో కాకా భార్య ఎరిచ్చి కూర్చునేవారు. బస్సులో డ్రైవరు కూర్చునే క్యాబిన్‌కి వాహనం లోపల భాగానికి మధ్య ఒక చెక్క అడ్డంగా ఏర్పాటు చేయబడింది. ఆ బస్సు వివరాలు తెలుస్తుంటే అండి, అసలు అంతమంది ఆ బస్సులో ఎలా ఎక్కారు? మనం ఫోటో కూడా చూసాం మనం. ఆ పైన ఎంత సామానుంది? అసలు ఎలా ఇన్ని వేల ప్రయాణాలు ఈ బస్సులో చేశారు? అని మనకు ఆశ్చర్యం గొలుపుతూ ఉంటుంది. అంటే భగవంతుడు పక్కనుంటే ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది మనకి. ఆ తర్వాత ఈ బస్సులు కూడా ఎలిజబెత్ నడిపేవారు. ఆమె పక్కన కాకా భార్య ఎరిచి కూడా కూర్చునేవారు. కానీ క్యాబిన్‌లో ఏంటంటే, ఈ వాహనానికి అడ్డంగా ఒక చెక్క వేశారట. బాబా స్త్రీలతో పాటు బస్సు వెనక భాగంలో కూర్చునేవారు. అడ్డంగా అమర్చబడిన చెక్కకు ఒక కిటికీ అంటే మూయడానికి, తీయడానికి వీలుండేలా ఏర్పాటు చేపింది. బాబా ఎలిజబెత్‌కి ఏమైనా చెప్పాలి అనుకుంటే, ఆ కిటికీ గుండా అక్షర ఫలకాన్ని చూపిస్తూ చెప్పేవారు. బస్సు వెనక వైపున క్యాబిన్‌లో లెక్కలేనన్ని సామాన్ల మూటల సంచులు ఆ మధ్య అస్ అస్ ఆ సంచులు మూటలున్నాయి గదా! ఆ మధ్య స్త్రీలందరూ ఇరుక్కుని కూర్చునేవారట. లోపల మూటలున్నాయి, బస్సు పైన కూడా మూటలున్నాయి. సీట్లకు మధ్యనున్న ఖాళీలో చిన్న చిన్న స్టూల్స్ వేసుకుని కూడా కూర్చునేవారు. ఆ పర్యటనలో 11 మంది భారతీయ స్త్రీలు, 9 మంది పాశ్చాత్య స్త్రీలు, 2 పురుషులు, బాబా మొత్తం 23 మంది ఆ చిన్న బస్సులో ప్రయాణం చేశారు. అయితే ఆ బస్సు అందులో సగం మంది మాత్రమే ప్రయాణించడానికి అనువుగా తయారు చేయబడింది అంటున్నారు. మనం చూస్తాం మెహరాజాద్‌లో బస్ చూసుంటే అసలు 23 మంది ఎంతమంది అలా ఎలా పట్టారు? ఎలా కూర్చున్నారు? అసలు వాతావరణం ఎలా ఉండేదప్పుడు? పైన లగేజీలు, మళ్ళీ లోపల లగేజీలు. అసలు ఎలా సాధ్యమైంది వీళ్ళకి అని మనకి అనిపించక మానదండి. ఇక ఈ టూర్‌కి ముందు కొన్ని సంఘటనలు జరిగాయి. అదేంటంటే బాబా ఇరిచ్చిని అడుగుతారు. ఆహ్, తనతో వస్తావా అని. అసల అద్భుతమైన ఆ వివరణ కూడా బాబా ఎంత చెప్తారో. బాబా ఇరిచ్చిని అడుగుతారు. అందరిని ఉద్దేశించి అంటారు. "రేపు తెల్లవారుజామున 4 గంటలకే మళ్ళీ మనందరం ప్రయాణం అవుతున్నాం. కాబట్టి అందరూ రెడీగా ఉండండి" అంటూ బాబా డిసెంబర్ 7వ తేదీనే ఇరిచ్చిని పిలిచి, "నీవు కూడా మాతో వస్తున్నావా?" అంటాడు. మామూలుగా. అడిగితే ఇరిచ్చంటాడు, తనకెలాగైనా ఇష్టమే అన్నట్ట. అంటే రమ్మన్నా వస్తాను, వద్దన్నా మానేస్తాను అన్నట్టుగా సమాధానం ఇచ్చాట. అంటే క్లారిటీ లేదు. హ్మ్. బాబా ఎలాగైనా నాకిష్టమే. మీరు రమ్మన్నా, వద్దన్నా నాకేమీ పెద్దగా తేడా లేదు అన్నాడు ఇరిచ్చి బాబాతో. బాబా అన్నారు, ఇలా తటస్థంగా లేదా నిరాసక్తగా అంటే నిర్లిప్తంగా ఏం జరిగినా అన్నట్టుగా ఉండడం, అలా మాట్లాడడం అంటే మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడడమే. అంటే నువ్వు క్లారిటీగా లేవు. వస్తానంటే వస్తాను, రాను అంటే రాను అనాలి కదా! కానీ నువ్వలా అంటలేదు. ఏదో మనసులో నీకేదో ఉంది. కానీ మనసులో ఏమీ దాచుకోకూడదు. అది పూర్తిగా మనసు నిర్మలంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు మాతో వస్తున్నావు అన్నారు బాబా ఇరిచ్చికేసి తిరిగి. అంటే ఇరిచ్చి లాంటి వాడికి కూడా బాబా ఎప్పటికప్పుడు ఆ విధేయత, ఆ క్లారిటీ, ఆ నిజాయితీ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నట్టుగా మండలిలో ప్రతి వాళ్ళకి అనుభవం అండి. ఒక్క మెహరాకే బాబా ఏది చెప్పలేటండి. అంటే అందుకే బాబా ప్రీతముడికే ప్రీతమురాలైపోయింది. అందరి విషయంలోనూ ఈ హెచ్చరికలు, నేను భగవంతుడిని గుర్తుంచుకోండి అని ప్రతి వాళ్ళకి జరిగేది గానీ, ఒక్క మెహరాకి మాత్రం బాబా ఏమీ చెప్పలేట. ఆయన హృదయాన్ని ఎరిగి మసిలేట బాబా. ఈ మెహరా. కాబట్టి ఆ సంఘటన ఒకటి. ఇంకో సంఘటనేంటంటే ఆ! షోలాపూర్ వెళ్ళాక ఆకలేస్తుంది అందరికి. బాబా అడుగుతారు, "తినడానికి ఏమైనా ఉందా?" అంటే, కిట్టి చూడాలి కదా! ఈ ఆహార పదార్థాల గురించి కిట్టి బాధ్యత కనుక, కిట్టి చెప్తుంది, "ఆహార పదార్థాలు కొన్ని పాడైపోయాయి బాబా. నా దగ్గర బ్రెడ్డు, వెన్న తప్ప మరేదీ లేదు" అని చెప్పింది కిట్టి. ఎందుకంటే అంతకు ముందు ఆహ్, ముందు తమతో పాటు తెచ్చుకున్న పదార్థాలన్నీ చెడిపోయాయని అందరికీ టీ, బ్రెడ్ ముక్కలు ఇచ్చి, బస్సును డ్రైవ్ చేసే ఎరిచికి, ఎలిజబెత్‌కి మాత్రం వెన్న అంటే ఈ చీజ్ ఇవ్వమని బాబా చెప్పారు. ఓకే. నీ దగ్గర బ్రెడ్డు, వెన్న ఉంది కనుక బ్రెడ్ ఒకటి మామూలు అందరికీ పంచు. వెన్న రాసి ఆ బ్రెడ్‌ని మాత్రం డ్రైవ్ చేస్తున్న ఎరిచికి, ఎలిజబెత్‌కి పెట్టమన్నట.
వెంటనే రానో వచ్చి కిట్టీతో అంటుంటా, "నేను కూడా ఎలిజబెత్‌లాగే సమానంగా కష్టపడుతున్నాను. పొద్దున్నే 3 గంటల నుండి పని చేస్తూనే ఉన్నాను. మరి నాకు వెన్న ఎందుకు లేదు? పైగా నాకు చాలా ఆకలిగా ఉంది" అంటుంది కిట్టీతో ఈ రానో. బాబా మాటలు వింటారండి. బాబా ఏం తెలియనట్టు అంటే అన్నీ తెలుసును ఆయనకి. ఆయన ముందు ఏదీ దాగదు కనుక బాబా అడుగుతారు. "ఏం జరుగుతోందిక్కడ?" చివరికి విషయం బయటపడింది. రానో ఇలా అడగడం, కిట్టి ఇవ్వననడం ఇదంతా విన్నారు బాబా. వెంటనే బాబా అక్షర ఫలకం మీద సూచించి ఆ విషయాన్ని మణిచేతి చెప్పించారట. అంటే ప్రతి ఇంచి ఇంచి ఒక శిష్యుడు గురువు దగ్గర ఎలా ఉండాలి, ఎంత విధేయత చూపించాలి, ఎలాంటి సర్వార్పణ అవ్వాలి అన్నది ప్రతి వాళ్ళకి అనుభవం చేశారండి బాబా. ఇప్పుడు చాలా మార్పు కలిగేలా ఏదో కఠిన శిక్షలు వేసేసి, మాటలనేసి అలా కాదు. వాళ్ళ అనుభవపూర్వకంగా అది వాళ్ళకి ఆటోమేటిక్‌గా వచ్చేయాలన్నమాట. ఇంక విధేయతలో అందులో ఇంక వెనక్కి చూడకుండా. అలాగా బాబా ఒక మాట చెప్పారట. అది మణిట మాటల్లో మనం విందాం. బాబా అంటున్నారు, "నేను విషయాన్ని గంభీరంగా చెప్తున్నాను. శ్రద్ధగా వినండి. నాతో కలిసి జీవించిన తర్వాతైనా మీరు నా పైన ప్రేమను చూపిస్తూ ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతే కనీసం మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి" అంటున్నారు బాబా. దానిని నిగ్రహించుకోవడానికి ఆచరణాత్మకంగా ప్రయత్నం చేయండి. మీకు కోపం గాని, ఆవేశం గాని వస్తున్నట్లు అనిపించగానే నేను చెప్పిన విషయాన్ని తలుచుకుంటూ దానిని అదుపు చేయడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో మిమ్మల్ని మీరు గట్టిగా గిల్లుకోండి. పక్కకు వెళ్ళండి. నాట్యం చేయండి. చిందులు వేయండి. ఇలా చేస్తూ నన్ను స్మరించండి. అప్పుడు మీ కోపం పోయి మీ ముఖంపై చిరునవ్వు తాండవిస్తుంది. ముఖ్యంగా ఏదో కావాలనుకునే కోరికను వదిలేయండి అన్నారు బాబా. ఈ మాటలు వినగానేనండి రానో చాలా సిగ్గుపడిపోయింట. నిజంగా తన ప్రవర్తనకి పశ్చాత్తాపపడింది రానో. మళ్ళీ జీవితంలో అలాంటి పొరపాటు చేయలేదు అని రాస్తున్నారు. అంటే అద్భుతంగా ఉంటుందండి అవతారుడి యొక్క ఆ చర్య. చాలా అద్భుతంగా నిజంగా మనకు కూడా వర్తిస్తుంది. అంటే దాన్ని డైవర్షన్ ఇవ్వడం అన్నమాట. ఒక స్టంట్ వేస్తారంటారు చూడండి. దానికి రూట్ క్లోజ్ అయిపోతే మళ్ళిస్తారంటారు. బ్లడ్‌ని పక్కకి మళ్ళిస్తారన్నట్టుగా బాబా కూడా ఏం చెప్తున్నారు? కోపం రాగానే వెంటనే రియాక్ట్ అయిపోకు. ముందు డైవర్షన్ చూసుకో. ఏది నీకిష్టం? పాటలు పాడడం ఇష్టమా? ఒక నాట్యం చేయడం ఇష్టమా? నా స్మరణ ఇష్టమా? డాన్స్ చేయడం ఇష్టమా? అలా డైవర్షన్ చెయ్యి. ఆటోమేటిక్‌గా కోపం కంట్రోల్‌లోకొచ్చేస్తుంది. నిజంగా నన్ను ప్రేమిస్తే మీకిలాంటి గొడవలు రావు. నన్ను ప్రేమిస్తూ కూడా మీలో మీరు గొడవలు పడుతున్నారంటే అసలది ప్రేమే కాదు అంటున్నారు బాబా. నిజంగా బాబాని ప్రేమిస్తే అంతటా అన్నిటా కూడా బాబాని అధికాధికంగా ప్రేమించడం వల్ల ఏమవుతుందంటే అందరిలో బాబాని చూడగలే స్థాయికి మనం వెళ్ళగలుగుతామండి. అందుకే బాబా నిజాయితీ, పరిపూర్ణత అని 100% బాబా కోరుకునేది ఎందుకంటే ఏ విషయంలోనైనా నాకు 100% కావాలి అంటారు. ఈ 100% మనం నిజాయితీ గాని, విధేయత కానీ ఏది చూపించినా కూడా ఇంకక్కడ తప్పు, ఉప్పులన్నవి కనిపించవు. ఎందుకంటే బాబాయే చేయిస్తున్నారు, బాబాయే ఇస్తున్నారు, బాబాయే తీసుకుంటున్నారనే భావనలోకి ప్రేమికుడు వెళ్ళిపోతాడు కనుక, బాబా ఎప్పుడూ కూడా 100% అడిగేవారు. అలా ఈ సంఘటన ఒకటి జరిగిందండి. అలాగే దారి మధ్యలో బాబా తనకు ఆకలిగా ఉందని చెప్తారు ఒకసారి. ఇలాగే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేశాక బాబాకు ఆకలిగా ఉందని చెప్తే, ఆయన తన ఆకలి తీరేందుకు దేనిని అడిగారో తెలుసా? నిజానికి అవి చాలా ప్రత్యేకమైన వింత వింత పదార్థాలు. అవి నోరిన ముక్కు, మంసారి జుట్టుతో సలాడు, కప్పుతోకతో చేసిన కూర, గైమాయి చేతిని తయారు చేసిన సూపు అంటూ చాలా సరదాగా డిషెస్ చెప్పారట. అంటే మీలో ఉన్న బలహీనతలు నా పాదాల దగ్గర అర్పించండి అంటారు కదా బాబా! ఇండైరెక్ట్‌గా ఇలాంటి డిష్ కావాలి నాకు. అప్పుడు నా ఆకలి తీరుతుంది. అంటే వాళ్ళలో వాళ్ళలా కొట్టుకోవడం, మనస్పర్ధలు ఇవన్నీ చూసి నాకలాంటి లంచ్ తయారు చేయండి అంటే అందరూ కూడా చాలా సరదాగా నవ్వుకున్నారు. వాతావరణం అంతా సరదాగా గడిచిపోయింది అని ఇక్కడ తెలియజేస్తున్నారండి. అలా అద్భుతంగా బ్లూ బస్సు మొదటి పర్యటనకి జరిగింది. ఈ పర్యటనకి ముందు కూడా అండి బాబా వాలు పవర్ అని ఆవిడకి ఎప్పుడంటే 19వ తేదీన నవంబర్ 19వ తేదీన డిసెంబర్‌లో వీళ్ళ ప్రయాణం అనగా నవంబర్ 19వ తేదీన వాలు పవర్ మనకి తెలుసు. మెహరాబాద్ రూట్‌లో ఈ చెట్లన్నీ ఆవిడే నాటారండి. అంటే బాబా నడుస్తున్నప్పుడు ఎండ తగలకూడదని నీళ్ళెక్కడి నుంచో బావి నుంచి మోసుకొచ్చి ప్రతి చెట్టు ఆవిడ వేసిన చెట్టే. వాలు పవర్. మనం మెహరాబాద్ ఎళ్తున్నప్పుడు పాతలో నడుస్తూ ఉంటాం గదా! ఆవిడనమాట. ఆవిడకి నవంబర్ 19వ తేదీన చీరకి నిప్పంటుకుని
2 కాళ్ళు కూడా తీవ్రంగా కాలిపోయాట. గాయాలైపోయాయి. సెప్టిక్ కూడా అయ్యాయి. ఆమె గాయాలకి మందు రాస్తూ పాద్రి అన్నట్ట, ఈవిడ్ని ప్రయాణంలో తీసుకెళ్ళడం మంచిది కాదు. చాలా క్రిటికల్‌గా ఉంది ఈవిడ పొజిషను అంటే, బాబా అంటారు, "కుదరదు, ఆవిడ మనతో వస్తుంది" అంటారు. అంటూ, "అలా కుదరదు. అంతా కలిసి బయలుదేరవలసిందే. ఎందుకంటే, మాయ నా దారికి ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నిస్తోంది. దాని ఆటలు సాగనివ్వకూడదు" అన్నారు బాబా. బాబాకంతా తెలుసు గనక, ఇదేం పెద్ద సీరియస్ కాదు. ఏమైనా పర్వాలేదు. అసలు నిజంగా బాబా కూడా అంటారు. కొవ్వూరు మెహర్‌స్థాన్ ఓపెనింగ్‌లోనండి ఆహ్, ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతారు ఇద్దరు ప్రేమికుల్ని. బావ జరమొచ్చింది, మోషన్స్ అంటే బాబా అన్నారు, "అక్కడికెళ్లి చనిపోయినా నేను ఆనందపడేవాడిని" అంటారు. అంటే అవతారుడి సాంగత్యంలో, భగవంతుని సాంగత్యంలో గడపడం అంత ఇంపార్టెన్స్ చూపించాలమాట మనం. కానీ దానికి అనువుగా ఏదో ఒక సాకు చెప్పి మానేస్తే, నువ్వు పొందవలసింది పొందలేకుండా అయిపోతుంది అంటారు బాబా. అలా అద్భుతంగా బాబా ఇలా చెప్పారు. "మాయ ప్రభావం వల్ల ఇది జరిగింది. ఏమీ పర్వాలేదు. ఆవిడ కూడా వస్తుంది. నేను మాయ ఆటలు సాగనివ్వను" అని బాబా ఈ 'బ్లూ బస్' టూర్‌లో చెప్పారు. అంతే కాకుండా ఒక్క నిమిషం. అసలు ఈ 'బ్లూ బస్' ప్రయాణం ఉద్దేశ్యం కూడా మనం తెలుసుకోవాలండి. బాబా చెప్తారిది. 4 ప్రయోజనాలను ఉద్దేశించి ఈ 'బ్లూ బస్' ప్రయాణం పెట్టాను అని. ఒకటేంటంటే ఈ మస్తులతో సాంగత్యం. రెండేంటంటే కొత్త ఆశ్రమం లేక కేంద్రం ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాన్ని అన్వేషించడం. బైరిమంగళ కూడా అలాగే ఏర్పాటైంది. తనతో పాటు ఉన్న ప్రాక్పశ్చిమ స్త్రీమండలి వారికి దేశంలోని వివిధ ప్రాంతాలను చూసే అవకాశం కల్పించడం. అప్పటి వరకు వారు జీవిస్తున్న జీవన శైలికి భిన్నమైన జీవన విధానాన్ని వారు అనుభవించేలా చేయడం. ఇంకా సద్గురువులు, సాధుసంతుల సమాధులు, పవిత్ర ప్రదేశాలను దర్శించడం. ఈ ఈ ఉద్దేశంతో బాబా ఈ బ్లూ బస్సు ప్రయాణాన్ని ఆ ప్రయాణాన్ని పెట్టాను అంటూ ఇప్పుడు క్రిస్మస్ పండగొస్తుందండి. వీళ్ళ ప్రయాణంలో డిసెంబర్ 8ని స్టార్ట్ అయ్యాక చాలా చాలా ప్లేసులకి వెళ్లారు. అదంతా లార్డ్ మేహర్‌లో చాలా వివరంగా ఉంది. కానీ ఒక ఇంపార్టెంట్ అని ఇంకోటి కూడా జరుగుతుంది. అది కూడా మనం తెలుసుకుందాం. అదెప్పుడంటే డిసెంబర్ 25న క్రిస్మస్ పండగవుతుంది. ఆ రోజు రాత్రంతా కూడా వారంతా కూడా పడవలో నర్మదా నదిలో విహరిస్తారండి. బాబా తన చేతులను నర్మదా నదీ జలాలలో ముంచి ఉన్నప్పుడు రాను ఫోటో తీయడానికి అనువైన భంగిమలో కూర్చున్నారట బాబా. అప్పుడు ఫోటో తీశారు కూడా. మనం ఆ ఫోటోను కూడా చూస్తాం. ఈ నర్మదా నది నీ కొరకు ఎంత కాలం నుండి వేచి ఉందో కదా అని గైమాయి చాలా తన్మయత్వంగా బాబాతో అందట. బాబా నీ రాకతో, నీ స్పర్శ కోసం ఈ నర్మదా నది ఎంతగా వేచి ఉందో అంటే బాబా చిన్న చిరునవ్వు నవ్వారు. నది నుండి తిరిగి వచ్చిన తర్వాత బాబా అన్నట్ట, మనమంతా నౌకా విహారంలో ఉన్న సమయంలో నాకొక సద్గురువు గురించిన కథ గుర్తుకొచ్చింది అన్నట్ట. అంటే ఇది కొంచెం సింపుల్‌గా చెప్పేసుకుందాం ఈ కథని. అంటే ఎందుకు ఈ కథ బాబా చెప్పారు అన్నది కూడా మనకు అవగతం అవుతుందండి. అంటే ఒక సద్గురువు కథ గుర్తుకొస్తోంది ఈ నౌకా విహారంలో అంటే మహిళా మండలందరూ కూడా "బాబా బాబా చెప్పు మేము వింటాము" అని అర్థించారట. అప్పుడు బాబా ఈ కథని ఇలా చెప్తున్నారు. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక సద్గురువు తన శిష్యులతో ఉండేవాడు. ఒకరోజు రాత్రి శిష్యులందరూ కలిసి వారిలో వారు సంభాషించుకున్నారు. ఏమని? గురువుగారితో కలిసి వారంతా ఎన్నో ఏండ్లుగా ఉన్నప్పటికీ లబ్ధి పొందింది ఏదీ లేదని పరస్పరం మాట్లాడుకుంటూ వారిలో వారు మదనపడుతున్నారు. అంటే ఇన్నాళ్ళ నుంచి గురువు దగ్గరున్నాం. అసలు ఏం పొందాం? ఏం పొందబోతున్నాం? అసలు ఏమీ తెలియటం లేదు అని వాళ్ళు వర్రీ అవుతున్నారు. సర్వజ్ఞుడైన సద్గురువుకి తన శిష్యులు దేని గురించి మాట్లాడుకుంటున్నారో తెలిసింది. కానీ అతడు వారితో ఏమీ అనలేదు. వారి గురించి, వారి మనోభావాల గురించి పట్టనట్లే అమాయకంగా సద్గురువు మిన్నకుండిపోయాడు. మరునాడు గురువుగారి ముందు శిష్యులందరూ వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. వారందరూ విషణ్ణ వదనాలతో అంటే విచారంగా ఉండడం గురువు గమనించాడు. అంటే రాత్రంతా నిద్ర లేదు. దీంతో డిస్కస్ చేస్తూ ఏం పొందుతున్నాం? ఏం పొందాలి? ఏం పొందకుండా గడిచిపోయిందే? కాలమంతా వృధా అయిపోయిందే? ఇలా ఇలా విచారంగా వర్రీ అవుతున్నారు. కానీ అదేమీ కాకుండా వారి మనసులో ఉన్న దిగులు ఆయనకు గురువుగారు అడుగుతారు. "ఎందుకు మీరిలా విచారంగా ఉన్నారు?" అంటే వాళ్ళింక చెప్పాలి కదా! సద్గురువు దగ్గర ఏమీ దాచకూడదు కనుక రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్పారట. గురువు గట్టిగా నవ్వుతూ "సహనం వహించండి" అన్నారు. కొద్ది క్షణాల్లోనే చతురోక్తులతో వారి విచారాన్ని వినోదంగా మలిచాడు గురువు. ఉల్లాసం తొంగి చూసింది. శిష్యులందరూ తమ బాధను మర్చిపోయారు. అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని ఉల్లాసంగా మార్చేశాడు గురువు. ఆ తర్వాత కొన్ని రోజులకి శిష్యుల్ని పిలిచి, "ఈరోజు ఏ పని చేయకండి. ఆడ వి ఆట విడుపుగా సరదాగా కాలం గడపండి.
ఈ రోజంతా మీ కొరకే గడిపేటట్టు తినండి, తాగండి, సంతోషంగా గడపండి అన్నట. ఎప్పుడూ కొన్ని ఆశ్రమాలంటే మన బాబా దగ్గరంటే అందుకే ఆశ్రమం అంటే బాబా అవతారం వచ్చాక మనకు తెలిసిందంట. అయితే ఆశ్రమాలు అంటే ఒక గురువు ఆయన పీట మీద కూర్చోవడం, శిష్యులందరూ చేతులు కట్టు కూర్చోవడం. అది కదా విధానం. అలాగే శిష్యుల్లో ఆ తత్వం ఉంది కనుక ఓసారి సద్గురు గమనించాడు. వీళ్ళు చాలా విచారంగా ఉన్నారు. మదన పడుతున్నారని ఒక ఆట విడుపుగా ఈ రోజంతా మీకు ఏ కండిషన్స్ లేవు. మీరు ఫ్రీగా తిరగండి, ఫ్రీగా తినండి, సంతోషంగా గడపండి అంటే వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. సాయంత్రం గురువన్నట్ట మనమందరం కలిసి నౌకా విహారం వెళ్దాము అన్నట్ట. ఈరోజు మనమంతా కలిసి పడవలో విహరిద్దామన్నాడు గురువు. ఆ మాటలకు శిష్యులు మరింత సంతోషాన్నిచ్చింది. వారంతా చాలా ఉత్సాహంగా గురువుగారు కొంచెం మధువు చేవించడానికి మాకు అనుమతిస్తే అంతా బాగుంటుంది. చూసారా? అదే నాగేశ్వరరావు గారు కూడా అంటారు. బాబా దైవీ మానవుడుగా మన దగ్గరికొచ్చి అతి చనువు అంటే దేవుడు అంటే భయపడిపోతాడు మానవుడు అని చెప్పి దగ్గరతనం తీస్తే దాన్ని అతి చనువుగా తీసుకుని బాబా కళ్ళ దగ్గర హారతి పెట్టేసేవారు. బాబా కనుబొమ్మలు, కనురెప్పలు కూడా కాలిన సంఘటనలున్నాయి. గబగబా అప్పుడు మండలి వచ్చేసి దూరం జరిపేవారట. అలాగే పనసపళ్ళు, కొబ్బరికాయలు ఎక్కడ కొట్టేస్తారో అని ఒక రక్షణ కవచంలా చుట్టూ ఉండిపోయేవారటండి బాబాకి చుట్టూ. బాబా ఇవేవి పట్టించుకునేవారు కాదట. కానీ మండలి మాత్రం అలా రక్షణ కవచం అంటే ఎవరైనా కొబ్బరికాయలు తెచ్చినా, పనసపొట్టు తెచ్చినా, హారతులు ఇచ్చినా చాలా అలర్ట్ గా ఉండేవారట. అంటే మనది రాక్షస ప్రేమ అంటారు నాగేశ్వరరావు గారు. అలాగా ఈ గురువు గారు పోయి ఏదో ఆట విడిపిస్తే ఇక ఎక్కడికెళ్లారు వీళ్ళు? మధు తాగడానికి పర్మిషన్ ఇమ్మన్నారు. సరే దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు శుభ్రంగా తాగారు, తిన్నారు. నైట్ అంతా చాలా ఉల్లాసంగా గడిపేశారు. ఆఖరికి ఈ పడవ నడుస్తోంది, వెళ్తోంది పడవ. మనం ఎంత దూరం వచ్చినా మనం తప్పనిసరిగా ఉదయానికల్లా ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పటి నుండి మరింత కష్టపడి పడవ నడుపుతాం అన్నాడు గురువు. అంటే పడవలో ఎక్కారు, మందు తాగుతున్నారు, డాన్సులు కడుతున్నారు. గురువు మాత్రం ఒక కండిషన్ చెప్పాడు. మనం రాత్రి ఎంతసేపు గడిపినా మార్నింగ్ కల్లా ఆశ్రమంలో ఉండాలి అని. అది పౌర్ణమి రాత్రి. అప్పటికే అందరికీ బాగా నిశ ఎక్కేసింది. ఈలోగా వీళ్ళు ఈ డాన్సులు ఇవన్నీ కాలం మరి అలాంటి ఎంజాయ్‌మెంట్‌లో మనకి కాలం తెలియదు కదా! వీళ్ళకి కాలం తెలియలేదు. తెల్లారిపోయింది. అయ్యో! తెల్లారిపోయింది. మనం ఇంకా ఆశ్రమం చేరలేదు అన్నాడు గురువు శిష్యులతో. తెల్లారుతుండగా శిష్యుల పైన మత్తు ప్రభావం మెల్లగా తగ్గుతూ ఉంది. వారంతా చాలా దూరం వచ్చామని భావించారు. కానీ నెమ్మదిగా పరిసరాలను గుర్తించారు. ముందు రోజు రాత్రి పడవ ఎక్కిన ప్రాంతంలోనే వారంతా ఉన్నట్లు గమనించారు. తెల్లబోతూ ఆశ్చర్యకరంగా ఈ లోకంలోకొచ్చారు. అసలు నిజానికి జరిగిందేమిటంటే బాబా చెప్తున్నారు ఈ కథంతా కూడా. మత్తు ప్రభావంలో వారంతా పడవ నడుపుతున్నట్లు భావించారు. నీటిలో పడవ సాగిపోతున్నట్లు భ్రమపడ్డారు. కానీ అసలు వారెక్కిన పడవ ఎక్కడికి వెళ్ళలేదు. తీరంలోనే అక్కడే ఉండిపోయింది. అప్పుడు సద్గురువు అన్నాడు, మీరందరూ రాత్రంతా శ్రమపడి తెడ్డు వేస్తూ వేస్తూ పడవను నడుపుతున్నారు కదా! నేను కూడా మీతో పాటే ఉన్నాను. కానీ పడవ ఎంత మాత్రం కదల్లేదు. విహారయాత్రకు బయలుదేరే ముందు మీరంతా ఎక్కడున్నారో ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దీనికి కారణమేమిటి? అడిగాడు గురువు. ఒక శిష్యుడు లేచి అన్నాడు, గురువుగారితో, గురువర్యా, మేం మద్యం తాగి ఉన్నాం. ఆ మత్తులో మేం పడవను నడుపుతున్నామనే భ్రమలో ఉన్నాం. నిజానికి లంగరు వేసి పడవ ఒడ్డుకు కట్టేసి ఉంది. ఆ కట్టుని విప్పకుండా మేము పడవ నడిపాము అని సమాధానం ఇచ్చాడు. గురువుకి తెలుసు. కానీ శిష్యుల చేత చెప్పిస్తే అది అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠమవుతుంది కనుక అసలు విషయం శిష్యుడు గ్రహించి చెప్పేశాడు. ఎక్కడ ఎక్కడ స్వామి, మేమసలు పడవకి కట్టిన తాడుని విప్పలేదు కదా! తాడు విప్పితేనే కదా సముద్రంలోకెళ్ళేది పడవ. ఆ తాడు విప్పకుండా విప్పేసామనుకుని మేము ఎంతో దూరం వెళ్ళిపోయాం అనుకున్నాము అన్నాడు. అప్పుడు గురువు అంటున్నాడు, ఎందుకంటే మీరంతా ఈ ప్రాపంచిక ఆనందంలో మునిగి ఉన్నారు. అందువల్ల మీరెక్కడున్నారో అక్కడే ఉన్నారు. నేను మీతో ఉన్నప్పటికీ మీరందరూ ఈ భౌతిక ఆనందంలో తలములకలై ఉండిపోయారు. అలాంటప్పుడు నేనేం చేయగలను? అంటే ఎంత చెప్పినా అర్థం కాదండి. అనుభూతి అయితేనే అర్థమవుతుంది మానవుడికి. కాబట్టి ఆ అనుభవాన్ని కలిగించాడు గురువు. ఆ విధంగానే మీరు గత కొన్ని సంవత్సరాలుగా నాతో ఉన్నప్పటికీ నాకు మరింత చేరువవడానికి బదులు మీరు అశాశ్వతమైన సంతోషంలో మునిగి ఉన్నారు. దేనిని పొందాలని మీరు ఆశతో ఉన్నారు? నా సాంగత్యంలో మీరు ప్రయోజనాన్ని ఎలా పొందాలి అన్న వీటిపై దృష్టి పెట్టనప్పుడు మీరెలా ఉన్నారో ఎప్పుడూ అలాగే ఉంటారు. దేనికోసం వచ్చారు? అందుకే బాబా అంటారు, మానవుడి కర్తవ్యం ఏమిటంటే జీవిత లక్ష్యం, జీవిత గమ్యం. దీని గురించి దీని మీదే ఉండాలటండి మన దృష్టంతా కూడా.
నేనెందుకొచ్చాను? నేనెక్కడికెళ్ళాలి? నేను దేన్ని పట్టుకోవాలి? ఈ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది మానవుడి కర్తవ్యం, బాధ్యత అంటారు బాబా. అలాగే ఇక్కడ గురువు కూడా ఏమంటున్నాడు? మీరు ప్రాపంచిక విషయాల్లో పడిపోయి, అసలు ఎందుకొచ్చామన్న విషయాన్ని, నా సాంగత్యంలో ప్రయోజనాన్ని పొందలేకపోవడానికి కారణం అది. అంటే మీ దృష్టెప్పుడూ కూడా వేరే వాటి మీదుంది. అసలేని వాటి మీద లేకపోవడం వలన అంటున్నారు. అందువల్ల మీరు భౌతికమైన ఆనందాలను, సంతోషాలకు బానిసలుగా మారకండి. నాకు బానిసలుగా అవ్వండి. అప్పుడు అర్థించకుండానే మీరు దేనిని పొందుతారో గమనించండి. అప్పుడు మీరింక అడగక్కర్లే. ఆటోమేటిక్‌గా సద్గురువు కటాక్షమే మీ ముందుకొచ్చేస్తుంది. మిమ్మల్ని వెతుక్కుని మరీ మిమ్మల్ని మీకు గమ్యాన్ని చేరుస్తుంది అని చెప్తున్నాడు. ఇలా చెప్పగానే శిష్యులందరికీ తామిదివరకు పొందిన నిరుత్సాహం, మనోవైకల్యం గురించి తలుచుకుంటూ గురువు చెప్పింది సత్యమని నమ్మి గురువు పట్ల విశ్వాసాన్ని పెంచుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఈ అనుభవం ఏం చేసింది? పడవెక్కడికి వెళ్ళకపోవడం, అవన్నీ కూడా అశాశ్వతం అని తెలియడం, ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలని తెలియడంతో ఆఖరికి గురువు చెప్పింది నిజమని నమ్మి, ఇంకా ఆ విశ్వాసాన్ని మరింత పెంచుకోవడానికి అవకాశం కలిగింది అని బాబా ఈ కథ చెప్పి, ఈ స్త్రీలందరికీ బాబా ఏం చెప్తున్నారు అంటే, "నేను మీకు అందమైన ప్రదేశాలు చూపిస్తున్నాను. పడవలో మీతో కలిసి విహరిస్తున్నాను. ఇక్కడికి, అక్కడికి తీసుకెళ్తున్నాను. మిమ్మల్ని భౌతిక బంధాల నుండి విముక్తులను చేయడానికి ఇదంతా చేస్తూనే, మరోపక్క ఎవరి మనసు ఎక్కడ విహరిస్తున్నదో శ్రద్ధగా గమనిస్తున్నాను" అంటున్నారు బాబా. ప్రాపంచిక సుఖ సంతోషాలనే భ్రమలో పడి మీరు పరధ్యానంగా ఉన్నప్పుడు మిమ్మల్ని బంధముక్తులను చేసే ఉద్దేశంతో మీ సంతోషానికి నేను అడ్డు తగిలినప్పుడు దానిని మీరు బాధపడి ఢీలా పడిపోతున్నారు. ఇందాక అంతే కదా! రానో, కిట్టి ఎలా గొడవయింది? వాళ్ళు చిన్న చిన్న విషయాలను పట్టేసుకుంటున్నారు. అసలు మరిచిపోతున్నారు ఈ కథలో శిష్యుల్లాగా అని చెప్తున్నారు బాబా. నేను ఈ విధంగా చేయకపోతే మీరంతా సంవత్సరాల తరబడి నాతో ఉన్నా ఒరిగేదేమీ ఉండదు. ప్రాపంచిక విషయాలలో ఆనందం అనుభవిస్తున్నా కూడా ఎల్లప్పుడూ మీ దృష్టి నా మీద ఉండాలనే విషయం గుర్తుంచుకోండి. లౌకికమైన ఆనందంలో అలాగే మునిగిపోయి ఉండిపోకండి. మీ కోర్కెల చేతికి పగ్గాలు ఇవ్వకండి. కేవలం నన్ను ప్రేమించండి. నన్ను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ మత్తలోని మాధుర్యం ముందు ఈ ప్రాపంచిక సుఖ సంతోషాలన్నీ నిర్జీవమైనవే అని మీరు గ్రహిస్తారు. అప్పుడు మీకు అనుభవం అవుతుంది. ఎందుకంటే ఈ కథ చెప్పడం వల్ల కూడా మీకు అనుభవం రాదు. నేను ఎప్పుడైతే మీరు అటాచ్ అయిపోతున్నారో అప్పుడు నేను అడ్డకట్ట వేస్తున్నాను చూసారా? అప్పుడు మీరు గ్రహించండి. ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకోకూడదు, నన్నే ఎందుకు ప్రేమించాలి, ఆ ప్రేమ మధు ఒక్క చుక్క తాగినా చాలు మీకంతా అవగతమైపోతుంది. ఈ ప్రాపంచకం ఎంత అసత్యమో మీకర్థమైపోతుందని చెప్తూ, ఆ కథలోని శిష్యులు వారి గురువు మాటలను వినయ విధేయతలతో విశ్వసించారు. కానీ మీరు ఎలాంటి వారంటే, ఎంత అద్భుతం అవతారం అంటే అండి, ఇక్కడ బాబా ఎంత బాగా చెప్తున్నారో. మీరు ఎలాంటి వారంటే, మీకు ఇంత చెప్పినప్పటికీ బాబా ఎప్పుడు ఈ వివరణలు ఆపుతారా? ఎప్పుడు వెళ్లి భోంచేద్దామా అని చూస్తున్నారు అన్నట్ట. నిజంగా మనకి కూడా అనిపిస్తుంది. ఎప్పుడైపోతుంది స్పీచ్, లేకపోతే ఎప్పుడైపోతాయి ఈ పాటలు. ఇ మా మాయం ప్రభావం అంతలా ఉంటుందని బాబా ఎప్పుడూ చెప్తారు. అందుకని బాబా ఇక్కడ అనేసారు. నేను ఎన్ని కథలు చెప్పినా, నేను ఎన్ని సందేశాలు చెప్పినా, ఈ వివరణ ఎప్పుడు బాబా ఆపుతాడు, ఎప్పుడు భోజనానికెళ్ళిపోదాం అనే చూస్తారు అని బాబా సరదాగా అనడం, అందరూ గట్టిగా నవ్వడం. చాలా అద్భుతంగా ఈ బ్లూ బస్ యాత్రా విశేషాలు మెహర్ ప్రభు చరిత్రలో రాశారండి. ఎవ్వరికి వీలున్నా దీన్ని వదలకండి. కంటిన్యూస్‌గా చదవండి. అద్భుతమైన ప్రయాణం. బాబా ఈ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుండి కూడా ఎవరిని ఆలింగనం చేసుకోలేదు. అంతేగాక ఎవరికి ఆయన పాదాలను తాకడానికి కూడా, మోకరిల్లడానికి కూడా ఒప్పుకోలేట. కానీ ఎవరిదైనా పుట్టినరోజు అయితే మాత్రం ఆ వ్యక్తికి మాత్రమే బాబా ఆలింగనం ఇచ్చారట. అలా మెహ్రా కూడా ఆ అద్భుత అవకాశాన్ని, ప్రభు ఆలింగన భాగ్యాన్ని ఆయన ఆయనతో బోటు షికారికి కూడా మెహ్రాకు వెళ్ళే భాగ్యం కలిగిందండి. ఇలాంటి అద్భుతమైన ఈ బ్లూ బస్ విశేషాలు చాలా చాలా అద్భుతంగా మెహర్ ప్రభు చరిత్రలో ఉన్నాయి. మరన్నీ తెలుసుకోవాలంటే మనం ఆ పుస్తకం చదవాల్సిందే. అది 6వ భాగం మెహర్ ప్రభు చరిత్రలో ఉంది. అలా బ్లూ బస్ యాత్రలు జరిగాయి. ఇక రెండో పర్యటన ఎప్పుడు జరిగిందంటే 1939 ఆగస్టు 2న మెహరాబాద్ నుండి బయలుదేరారు. మళ్ళీ 1940 మే 3వ తేదీన తిరిగి మెహరాబాద్‌కొచ్చేసారు. మూడోసారి ఎప్పుడెళ్లారంటే 1940 నవంబర్ 1వ తేదీన వెళ్లి 1941 జూలై 18 మళ్ళీ తిరిగొచ్చేసారు. నాలుగవ పర్యటన ఎప్పుడు చేశారంటే అది చిట్ట చివరిది. స్వల్పకాలం సాగిన ఈ పర్యటన 1941 సెప్టెంబర్ 23 నుండి
నవంబర్ 28 వరకు ఈ కార్వార్‌లో అంటే ఈ బ్లూ బస్సులో బాబా ప్రయాణాలు చేశారండి. మొత్తం మీద ఈ 4 పర్యటనలు కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్న బాబా ధార్వాడ్ నుండి అహ్మద్‌నగర్‌కి బస్సు నడిపేందుకు సరోజ్‌ని పిలిపించారట. అసలు ఈ బ్లూ బస్సు ఏర్పాటు చేసిందే సరోజ్ అండి. ఆ బృందం అంతా కూడా 1946 నవంబర్ 27వ తేదీన రాత్రికి సతారాలో డాక్ బంగ్లాలో బస చేశారు. నీలు, విష్ణు సమక్షంలో బాబా సరోజ్‌తో చాలా అద్భుతమైన ఒక మాటన్నారు. అది మనం తెలుసుకొని ముగించేసుకుందాం. బ్లూ బస్సులో ఇదే ఆఖరి ప్రయాణం. ఈ బస్సుకు కూడా ఇది చివరి ప్రయాణం. అంటే ఈ బ్లూ బస్సు ప్రయాణాలు ఇంక ఈ బ్లూ బస్సులో ప్రయాణాలు చేయను. ఈ బస్సుకు కూడా ఇది ఆఖరి ప్రయాణం అని చెప్తున్నారు బాబా. ఈ చివరి ప్రయాణంలో నన్ను మనల్ని తీసుకెళ్తున్న నీవు అంటే డ్రైవర్‌గా సరోజ్‌ని పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి? ధార్వాడ్ నుండి అహ్మద్‌నగర్ వరకు. నీవు చాలా అదృష్టవంతుడివి. ఈ బస్సును తయారు చేయించింది నీవే. ఇప్పుడు ఆఖరి ప్రయాణంలో బస్సును నడుపుతున్నది నీవే అంటూ బాబా అంటున్నారు. ఈ బ్లూ బస్సు శ్రీకృష్ణుని రథం వంటిది అన్నారు. నా ప్రకటీకరణ తర్వాత ఈ బస్సును ప్రజలెంతో పవిత్రంగా చూసుకుంటారు. మన సన్నిహితులకు ఈ బ్లూ బస్సును లాటరీలో వేసి అమ్మాలి. అంతేకాక లాటరీలో గెలుచుకున్న వ్యక్తి దీనిని మంచి కండిషన్‌లో ఉంచాలి. అద్దెకిచ్చి గాని, అమ్మి గాని దీని ద్వారా ఎటువంటి వాణిజ్యపరమైన ప్రయోజనం పొందకూడదు అని బాబా షరతు పెట్టారు. అంటే ఇది ఎలాంటిదనుకుంటున్నారు? ఇది శ్రీకృష్ణుని రథం లాంటిది. సాక్షాత్తు భగవంతుడు కూర్చున్న వాహనం. కాబట్టి దీన్ని ఎవరైనా లాటరీలో కొనుక్కున్నా కూడా ఎప్పుడూ కూడా కండిషన్‌లోనే ఉండాలి. అలా అని చెప్పి అద్దెలకి తిప్పడం, అమ్మడం అలాంటివి ఎప్పుడూ చేయకూడదు. వాణిజ్యపరమైన పనులేమీ చేయకూడదు. అంటే ఆ వస్తువుకి కూడా ఎంత ప్రాముఖ్యత, ఎంత అదృష్టం సంతరించుకుందో చూడండి ఆ బ్లూ బస్‌కి. ఈ బస్సుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని పరిరక్షించడం ఎంతో అవసరం. దీని ద్వారా నేను ఎంతో విశ్వకార్యం నిర్వర్తించాను. దీని చివరి ప్రయాణంలో సాక్షాత్తు భగవంతుణ్ణి దీనిలో కూర్చుండబెట్టి తీసుకెళ్లడం సరోషి పొందిన మహా అదృష్టం అని బాబా ఈ నీలు వాళ్ళ దగ్గర విష్ణు సమక్షంలో బాబా అన్నారు. ఆ తర్వాత బాబా ఆదేశం మేరకు ఈ బ్లూ బస్ ఇంజిన్ ని తొలగించి పొట్టి బాడీని మాత్రం సరోష్ మెహరాజాద్‌లో చేర్చగా బాబా ఆ బస్సులో 40 రోజుల పాటు సుదీర్ఘ కఠిన ఏకాంతవాసం చేశారండి. ఆ తర్వాత ఈ బస్సు కూడా మనం చూస్తూ ఉంటాం. పరవశులమవుతాం. ఎందుకంటే ఆ బస్సు లోపలికి ఎంటర్ అవ్వగానే బాబా ప్రెజెన్స్ ఫీల్ అయిపోతాం మనం. ఎందుకంటే ఇంత చిన్న బస్సులో తండ్రి ఎలా సర్దుకున్నాడు అని మనకి ఆశ్చర్యం ఎప్పుడు వెళ్లి లోపలికెళ్ళినా ఇదే ఆశ్చర్యం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఈ బస్సుని మెహరాజాద్‌లో ఉంచబడింది. ప్రేమికులు కూడా మెహరాజాద్ సందర్శించినప్పుడల్లా ఆ బస్సు లోపలికెళ్తారు. తన్మయానంద అనుభూతిని పొందుతారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శర్మ గారు. జై మెహర్ బాబా అండి మెహరాజ్ గారు. ఈరోజు చక్కటి ఇంపార్టెంట్ డిసెంబర్ 8వ తారీఖు ఇంపార్టెంట్ ఈయన బ్లూ బస్ విశేషాలు చక్కగా తెలియజేశారు. మీకు జై మెహర్ బాబాలు. అడగగానే ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసి మాకు ఇంతటి చక్కటి విషయాలు తెలియజేసేందుకు మీకు మరోమారు జై మెహర్ బాబా తెలియజేసుకుంటూ బాబా యొక్క ప్రభాస్లు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇలాగే ఎన్నో విశేషాలు మాకు తెలియజేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అరుణ రవీందర్ గారు జై మెహర్ బాబా ఒక చిన్న సంకీర్తన చేస్తారా? నామం కానీ సంకీర్తన కానీ మీ ఇష్టం. అరుణ రవీందర్ గారు వచ్చే నామం చేయండి ఒక్క నిమిషం. ఓకే.